నామినేషన్ల దాఖలకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. అయినా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. అసలు అభ్యర్థుల ఎంపిక ఎందుకు ఆలస్యమైంది? టీడీపీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇవ్వబోతోంది? టీడీపీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 4 స్థానాలకు సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారీ కసరత్తే నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు రేపే ఆఖరి రోజు. గడువు దగ్గర పడ్డంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో ఒకదాన్ని జనసేన నాయకుడు నాగబాబుకు కేటాయించారు. మిగిలిన 4 స్థానాలను టీడీపీ అభ్యర్థులకే కేటాయించనున్నారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీసీ, 1 కాపు సామాజిక వర్గం నేతలు ఉన్నారు. 1 స్థానాన్ని జనసేన కోటాలో కాపు సామాజిక వర్గం ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగిలిన 4 స్థానాల్లో ఈసారి బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు తమ సీట్లను త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. అలాంటి వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముందుంటారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేశారు. ప్రస్తుతం పవన్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీగా వెళ్తున్న నేపథ్యంలో వర్మకు ఇవ్వకుంటే అది కేడర్కు తప్పుడు సంకేతాలను పంపుతుందన్న ప్రచారం ఉంది. దీంతో వర్మకు దాదాపు ఖాయమన్న ప్రచారం ఉంది. వర్మతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని వారిలో దేవినేని ఉమ, కొమాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి వంటి వారు ఉన్నారు. ఇక బీసీ కోటాలో బుద్దా వెంకన్న, బేదా రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి వంటి వారు రేస్లో ఉన్నారు. వీరిలో జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. బీసీల్లో గవర సామాజిక వర్గానికి చెందిన వెంకన్న తనకు ఎమ్మెల్సీ ఇస్తే దాని ప్రభావం తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు రాజధాని ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఉంటుందని పార్టీ పెద్దలకు చెబుతున్నారు. బేదా, జంగా యాదవ సామాజిక వర్గం కోటాలో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ఈ సామాజిక వర్గం నుంచి పార్థసారథి ఉండగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఎస్సీ కోటాలో మాదిగ సామాజిక వర్గం నుంచి కేఎస్ జవహర్, మాల సామాజిక వర్గం నుంచి పరసా రత్నం, పేతల సుజాత రేస్లో ఉన్నారు. పేతల సుజాతకు రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు. అయితే ఇలాంటి పోస్ట్ ఏదీ లేకపోవడంతో ప్రస్తుతం ఆమెకు ఏ పదవి లేనట్టే. వీరితో పాటు లోకేష్ టీమ్గా ప్రచారంలో ఉన్న మంతెన సత్యనారాయణ రాజు, కావలి గ్రీష్మ, మద్దిపట్ల సూర్యప్రకాష్, బివి వెంకట్రాముడు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వీరికి అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇక గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగుల్ మీరా వంటి వారు రేసులో ఉన్నారు. మైనారిటీ కోటాలో విశాఖకు చెందిన ఎండి నజీర్ తన పేరు పరిశీలించాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఆశావహులు భారీగా ఉన్న ప్రస్తుతానికి కేవలం 4 స్థానాలే ఉన్నాయి. దీంతో అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదని 2027 వరకు వేచి ఉండాలని పార్టీ అధిష్టానం నచ్చజెబుతోంది. 2027 నాటికి 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థ కోటాలో 11 ఉండగా గవర్నర్ కోటాలో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఒకటి టీడీపీ, మరొకటి జనసేనది కాగా మిగిలిన సీట్లు వైసీపీవి. 2027 నాటికి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్సీ సీట్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి న్యాయం చేసే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం చెబుతోంది. ప్రస్తుతానికి సీనియర్లైన బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చి 2027 నాటికి లోకేష్ టీంకి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల యోచనగా ఉంది.